నీట్ ఎగ్జామ్ మే 2న ఉంది. ఆంధ్రప్రదేశ్లో బైపీసీ తీసుకొని ఇంటర్మీడియట్ సెకండరీ ఎగ్జామ్స్ ఫినిష్ చేసిన వాళ్ళకి ఇంకా 45 డేస్ టైం ఉంది. శరత్ చంద్ర అకాడమీలో ఈ 45 డేస్కి కూడా నీట్ షార్ట్ టర్మ్ కోర్స్ అంటే క్రాష్ కోర్స్ని స్టార్ట్ చేశాము. లాస్ట్ ఇయర్ కూడా ఈ క్రాష్ కోర్స్లో మంచి రిజల్ట్స్ వచ్చాయి. 600+ మార్క్స్ కూడా వచ్చాయి. విజయవాడలో ఉన్న వాళ్ళు మా డే స్కాలర్ క్యాంపస్లో ఈ క్లాస్ వినొచ్చు. అలాగే వేరే ప్రాంతాల నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా శరత్ చంద్ర అకాడమీ హాస్టల్ క్యాంపస్లో ఉండి క్లాసెస్ వినొచ్చు. బాయ్స్కి గర్ల్స్కి సపరేట్గా హాస్టల్ క్యాంపస్ ఉంది. ఎవరైతే ఆఫ్లైన్లో వచ్చి క్లాస్ వినలేరో వాళ్ళ కోసం ఆన్లైన్లో కూడా సేమ్ కోర్స్ యాక్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. అది కూడా తీసుకొని సర్వీస్ యూజ్ చేసుకోవచ్చు. డైలీ 10 అవర్స్ క్లాసెస్ ఉంటాయి. అంటే బయాలజీ 4 అవర్స్, ఫిజిక్స్ 3, కెమిస్ట్రీ 3 అవర్స్ ఉంటాయి. దాని తర్వాత వాళ్ళకి డైలీ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. సో డైలీ ఎగ్జామ్, వీక్లీ ఎగ్జామ్, క్యుములేటివ్ ఎగ్జామ్ పెట్టుకుంటూ వెళ్తాము. అలాగే క్లాసెస్తో పాటు అసైన్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. మేము ఇచ్చే డైలీ అసైన్మెంట్స్లో అలాగే ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా కవర్ చేస్తాము. సో క్లాసెస్, అసైన్మెంట్స్, ఎగ్జామ్స్ అండ్ పేపర్ డిస్కషన్ ఇలా 4 స్టేజెస్లో రివిజన్ అవ్వడం వలన స్టూడెంట్స్కి మెమరైజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఫార్ములేస్కి సపరేట్గా షీట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మా మెటీరియల్తో పాటు సపరేట్గా ఫార్ములా షీట్స్ ఇస్తాము. వాటి నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి త్వరగా బిట్స్ ఆన్సర్ చేయగలుగుతారు. ఎన్టీఏ పెట్టే ఈ నీట్ ఎగ్జామ్లో ఎన్సీఆర్టీస్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఎన్సీఆర్టీస్లో లైన్ టు లైన్ ప్రతి పాయింట్ కూడా కవర్ చేసి అసైన్మెంట్స్ ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈజీగా 600+ స్కోర్ చేయగలుగుతారు ఈ ఎగ్జామ్లో. నీట్ ఎగ్జామ్కి మా దగ్గర క్రాష్ కోర్స్ తీసుకున్న స్టూడెంట్స్ అదర్ ఎగ్జామ్స్ లైక్ నెస్ట్ ఎగ్జామ్, అలా ఎన్ఏఎస్ఏఆర్ పెట్టే ఎగ్జామ్ అది, అలాగే ఐఏఎస్సిఆర్స్ పెట్టే ఐఐటి ఎగ్జామ్ కూడా ఈజీ క్లియర్ చేయగలుగుతారు. బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీకి ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. పర్టికులర్గా ఫిజిక్స్లో మ్యాథమెటికల్ కాంపౌండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐఐటి మెడ్రాస్ నుంచి బీటెక్ చేసిన ఒక టాప్ ఫ్యాకల్టీ మనకి ఫిజిక్స్ చెప్తున్నారు. అలాగే మీరు రాసే డైలీ ఎగ్జామ్స్లో ఆ ఓఎంఆర్ ఏదైతే మీరు మార్క్ చేస్తారో దాన్ని మేము అనలైజ్ చేసి ఎటువంటి క్వశ్చన్స్లో మిస్టేక్ చేస్తున్నారు, కాన్సెప్టువల్ క్వశ్చన్స్లోనా, మెమరీ బేస్డ్లోనా, అప్లికేషన్ క్వశ్చన్స్లోనా చూసి దాని ప్రకారంగా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. హై ఈల్డింగ్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్, న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్, కైనమాటిక్స్, గ్రావిటేషన్ ఇటువంటి టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. అలాగే కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీలో కెమికల్ బాండింగ్, పీరియాడిక్ టేబుల్, కోఆర్డినేషన్ కాంపౌండ్స్, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిజం, జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీలో మోల్ కాన్సెప్ట్, స్టాయికోమెట్రీ ఇటువంటి టాపిక్స్ని ఇనీషియల్ స్టేజ్లో బేసిక్స్ బాగా బిల్డప్ చేసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే కెమిస్ట్రీలో ఇప్పుడు నేను చెప్పిన బేసిక్స్ని కానీ బాగా అర్థం చేసుకుంటే రిమైనింగ్ టాపిక్స్ని చాలా ఫాస్ట్గా ఈజీగా ముందుకు వెళ్ళిపోవచ్చు. అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మీలో కొంతమందికి ఈ టాపిక్స్ మీద బేసిక్స్ ఉండవు కాబట్టి ఈ క్రాష్ కోర్స్లో ఫస్ట్ 1 వీక్ ఈ బేసిక్స్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేస్తాం. ఎన్సీఆర్టీస్లో లైన్ టు లైన్ మీద బేస్ చేసుకొని మ్యాచ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్, స్టేట్మెంట్ బేస్డ్, డయాగ్రామ్ బేస్డ్ అండ్ అసర్షన్ అండ్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. యాక్టివ్ రీకాలింగ్ మెథడ్, హాఫ్ లైఫ్ మెథడ్ యూజ్ చేసి రివిజన్లో బెటర్గా గుర్తుండేలా చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ నిమోనిక్స్ యూజ్ చేస్తాము. బయాలజీలో ఎక్కువగా మనం బైహార్ట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి నిమోనిక్స్ బాగా యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ ఫిలిప్ కేమ్ ఓవర్ ఫర్ గుడ్ సూప్ మీరు వినే ఉంటారు. అంటే బేసికల్గా మనం కింగ్డమ్, ఫైలం ఇది గుర్తుంచుకోవడానికి ఇది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ ఫిలిప్ కేమ్ ఓవర్ ఫర్ గుడ్ సూప్ అనే నిమోనిక్ని మీరు వినే ఉంటారు. కింగ్ ఫిలిప్ అంటే కింగ్డమ్, ఫైలం, కేమ్ ఓవర్ అంటే క్లాస్, ఆర్డర్, ఫార్ గుడ్ సూప్ అంటే ఫ్యామిలీ, జీనస్, స్పీసీస్. సో ఇటువంటివి బయాలజీ గుర్తుంచుకోవడానికి ఇటువంటి నిమోనిక్స్ యూజ్ చేస్తేనే మనం బెటర్గా ఎగ్జామ్లో పర్ఫామ్ చేయగలం. అన్నీ కూడా ఏసీ క్లాస్ రూమ్స్ ఉంటాయి. మంచి హాస్టల్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో క్లాస్ చెప్పిస్తున్నాము. డిజిటల్ బోర్డు చెప్పడం వలన కొన్ని టాపిక్స్ని విజువలైజ్ చేసుకోవడానికి డిజిటల్ బోర్డులో ఉన్న ఇమేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఫ్లో చార్ట్స్ కానీ బెటర్గా అర్థం అయ్యి ఎగ్జామ్ బాగా పర్ఫామ్ చేయగలరు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ కోర్స్. శరత్ చంద్ర అకాడమీలో ఈ నీట్ షార్ట్ టర్మ్ లేదా క్రాష్ కోర్స్ని యూజ్ చేసుకొని యూ కెన్ గెట్ మోర్ దాన్ 600+ ఇన్ ద నీట్ ఎగ్జామ్. ఆల్ ది బెస్ట్.